డైలాగ్ గుర్తుకొస్తుంది ఇంకా పోతుంటే. చెప్పు. నా పేరు సాయి కృష్ణ, ఇకపైన మీరు నన్ను వీడియోలో చూడలేకపోవచ్చు. గైస్ అన్న వచ్చేసి మీద ఎంజాయ్ చేస్తుండు. ఆ ఎంజాయ్ని మనం డిసప్పాయింట్ అయితే వేపిద్దాం. మొత్తం ఈ ఉల్లిగడ్డతో ఏమన్నా ఒక గుండు వల్ల పడతా ఒకటే మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. మేబీ పందులు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా చెట్లు కనబడుతున్నాయి కదా, చెట్లకి వెళ్ళి ఏదో నడుచుకుంటా పోయినట్టు సప్పుడు వచ్చింది. సప్పుడు వచ్చిందని లేస్తే ఓదికు నక్కలు వరుతున్నాయి అక్కడ సైడ్. ఇప్పుడు వచ్చేసి గాయస్ అందరం అయితే పైనకి వెళ్తున్నాం. దారా వీడియో పైన మీ సపోర్ట్ వస్తే అందరం ఒకసారి 24 hours క్యాంపింగ్ చేద్దాం. ఇట్లనే ఇవే కార్రా ఖచ్చితంగా 30 lakhs అయితే కంప్లీట్ చేసారు ఈ వీడియో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. లాస్ట్ టైం మనం బొంగుల చికెన్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేసినాం కదా. ఆ ఛాలెంజ్లో సాయి నేనైతే ఓడిపోవడం జరిగింది. కాకపోతే మేమిద్దరం పార్టిసిపేట్ చేయకుండా ఈ రివెంజ్ ఛాలెంజ్లో జస్ట్ సాయిని మాత్రమే పార్టిసిపేట్ చేయబోతున్నాం. ఆ రివెంజ్ ఛాలెంజ్ ఏంటిది, ఎందుకే ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేపిస్తున్నాం అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా. సో ఈ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇంకా ఛాలెంజ్ ఎప్పుడు ఉండబోతుంది రివెంజ్ ఛాలెంజ్? కడగుంటది. నువ్వు నార్మల్ గా ఫ్లైట్ ఎక్కినప్పుడే ఏరుకున్నాడు. ఇప్పుడు ఒక్కడే మేమందరం ఉన్నప్పుడే ఏరుకున్నాడు. మేమందరం ఉన్నప్పుడే ఏరుకున్నావు. ఇప్పుడు ఒక్కనే పోతున్నావు మీదికి. డెత్ బాక్స్ రివెంజ్ ఛాలెంజ్ చూసారు కదా, దానికి నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. సో డెత్ బాక్స్ పైన మీ సపోర్ట్ చూసే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రివెంజ్ ఛాలెంజ్ ఒక్కనే ఎందుకు ఉండబోతున్నా అంటే మన బోటు మీద పోయినప్పుడు అన్న కక్కున్నాడు కదా, రీజన్ నేను చెప్తా ముంగట. అందుగురించే ఒక్కనే ఉంటుంది. సో రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిదని మీరు వెయిట్ చేస్తారు కావచ్చు. రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే, ఇక్కడ కనిపిస్తున్న మన కార్ ఉంది కదా, ఈ కార్ని ఎన్నుకున్న క్రేన్ కట్టేసి ఆ చింత సెట్ అంత హైట్ అయితే పైకి లేపబోతున్నాం. ఓవర్ నైట్ 12 hours కావచ్చు, 14 hours కావచ్చు, ఎంత టైం పట్టినా సరే ఇప్పుడు సూర్యుడు పోయినప్పటి నుంచి రేపు పొద్దున సూర్యుడు వచ్చేంత వరకు వీడు పైనే ఉండాలి. సాయిని ఒక్కనే పంపేయడానికి రీజన్ ఏంటిదంటే, మన టీంలో ఉన్నది మేమిద్దరమే. మేమిద్దరం మీదికి పోయామన్న అయితే వీళ్ళందరూ అనాథలు అయిపోతారని చెప్పేసి ఒక్కనే పంపిస్తున్నా. సేఫ్ సైడ్కి నేనైతే కింద ఉంటున్నా. మళ్ళీ వాడు వచ్చేసి లాస్ట్ వచ్చింది కాబట్టి పంపిస్తున్నా. ఒకవేళ నేను లాస్ట్ వచ్చింటే నేను పోయేటోని. నో ప్రాబ్లం, ఏడున్నా ఎంజాయ్ చేసుడే మన పని. అన్న భయపడి ఏరుకొని కిందికి వస్తా అత్త అన్నదాకా పెడతాం. ఈ ఛాలెంజ్ ఇంకా కార్ తీసుకొని కొండ కింద పెట్టు. కమాన్. ఓకే. ఎందుకు పోతున్నావు? అరే కడుతురు వాళ్ళు. భయం అవుతుందా? చూస్తారుగా వీడియో మొత్తం ఆడియన్స్ చెప్తారు తిని భయపడినా భయపడలే. నా రివెంజ్ ఛాలెంజ్కి నేనే కొండలు వేసుకుంటున్నా. సరదాగా ఒకసారి మన క్రేన్ అనేది అసలు ఎంత మీది పోతుంది, ఎంత ముంగడి పోతుంది అని చెప్పేసి టెస్ట్ చేద్దామని దాన్ని మీది పంపించిన. మీరు కూడా చో ఆడినదా ఎందుకు పట్టుకుంటుండవు? ఏమో వాడు భయపడుతున్నట్టు కాదు, నేను చూస్తే నాకు నవ్వొస్తుంది. నీకు నవ్వుతుంది. ఇప్పుడే ఫేక్ ఎక్స్ప్రెషన్ మొత్తం మారిపోయినాయి. నువ్వు అట్లా అనుకుంటున్నావు. గుండె లేదు. సో ఇప్పుడు దాని అయితే కిందికి దించిపిద్దాం. దగ్గర ఎంత లేదన్నా ఒక 50 feet అయితే ఉంటుంది. అక్కడ నుంచి కింద పడితే 50 feet 50 feet. वही 40-50 फीट के आसपास है. वही 40-50 फीट के आसपास है. 40-50 ఫీట్ అయితే ఉంటుంది. ఇప్పుడు దాన్ని కిందికి దించిపించి వీని పైన పంపిద్దాం. మన సూర్యుడు అయితే వెళ్ళిపోతుండు. ఓవర్ నైట్ ఛాలెంజ్ కాబట్టి సూర్యుడు దిగినప్పటి నుంచి సూర్యుడు లేచేదాకా కూడా పైనే ఉండాలి. చలో నీతే కర్రా బాయ్. పైనకి వెళ్ళే ముందు ఇంత రిస్క్ చేసి వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయరు. పోయినసారి డెత్ బాక్స్ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చింది, అందు గురించి ఆ వీడియో షూట్ చేసినాము. సో మళ్ళీ తీస్తున్నాం, ఖచ్చితంగా లైక్ అయితే చేయరు. ఈ వీడియో పైన మీ సపోర్ట్ కనుక వచ్చినట్టయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాం. జింగా ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది జింగా ఇటు పోతుంటే. చెప్పు.
నా పేరు సాయి పైన మీరు నన్ను వీడియోలో చూడలేకపోవచ్చు. మాట పడిపోయింది, దెబ్బకాల కూర్చున్నాగానే మాట పడిపోయింది మీదికి పోయినాక. ఆరని కొడుతుండు. రెడీ 1 2 3 గో. చలో. హలో 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 హలో. అయ్యా హలో హలో ఆగదు గుండె జారిపోతున్నట్టుంది అన్నకు. దాదాపు కార్ కింద మీదకి వెళ్ళి వాటర్ డ్రాప్స్ పడతాయి. పోతాడల్లా. సో మొత్తానికి అయితే గాయస్ పైనకైతే వచ్చేసినాము. ఇప్పుడు ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే నేను ఒక్కనే ఉన్నా. హానెస్ట్గా చెప్తున్నా, ఇంత హైట్లో ఉంటే కొద్దిగా భయంతో అవుతున్నది. మేము ఇంతకుముందుకు బుట్టిల ట్రాంపోలిన్ పైన ఐటమ్స్ డ్రాప్ చేయడానికి అంత హైట్కి వచ్చినాం కదా, అప్పుడు ఏమనిపించలేదు. ఎందుకంటే అప్పుడు మొత్తం సూపర్ సేఫ్టీ ప్రికాషన్స్తో ఉండే. ఇప్పుడు మనం ఈ కార్లు ఉండేసరికి ఎంత లేదన్నా కొద్దిగా భయం లెక్కనైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఉన్నది 10 feet 20 feet కాదు, 50 feet హైట్లో. ఒకసారి మీరు చూడొచ్చు ఎంతగానో పడుతుర్రు. సో అందుకోసమే ఇక మంచిగా కూర్చున్నా, ఇలా చేసేది ఏం లేదు. రేపు మార్నింగ్ మళ్ళీ సూర్యుడు పైనకు వచ్చేదాకా ఇట్నే టైంపాస్ అయితే వేయాలి. లోపల మీరు చూసినట్లయితే ముంగట సీట్ లేదు, ఈడ డ్రైవర్ లేరు, డ్రైవర్స్ నేనే. స్టార్ట్ చేద్దాం ఒకసారి మధ్యలో. నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి మన దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా రాత్రికి కప్పుకొని ఒక రగ్ అవుతున్నది. సో ఇద్దరేమో అనుకున్నాడు. రేపు మార్నింగ్ సూర్యుడు వచ్చేదాకా ఇక బయటకు వెళ్ళే లేదు. ఇక ఇక్కడ నుంచి చూస్తే మా చెరువు కూడా కనబడుతుంది గాయస్, మీరు చూడొచ్చు మా ఊరు చెరువు. కడకు ఉంది ఆ లొకేషన్. సన్సెట్ అయితే అవుతుంది. ఒకసారి నా దగ్గర ఫుడ్ ఐటమ్స్ అసలు ఏమేమి ఉన్నాయని అయితే మీకు చూపిస్తా. ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి మత్తునే రేపటిదాకా ఆరామ్సే సర్వైవ్ కావచ్చు. వాటర్ వచ్చేసి 2 liters వాటర్ బాటిల్ అవుతున్నది. ఒక ప్రింగిల్స్ చిప్స్ ప్యాకెట్ ఉంది, అండ్ మిల్క్, రోస్టెడ్ పల్లీలు. నెక్స్ట్ వచ్చేసి రేపు బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్ అవుతున్నది, అండ్ పుదీనా, కోల్డ్ కాఫీ, చాయ్ వేసుకొని పాల ప్యాకెట్. ఆ తర్వాత ఇది బ్రెడ్ పైన పెట్టుకోనికి పీనట్ బటర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నైట్ డిన్నర్ కోసం ఎప్పుడైనా ఒక మ్యాగీ వండుకుంటాం కదా, ఇప్పుడు 2 మ్యాగీలు అయితే ఇచ్చారు. ఈ 2 ఇప్పీలు వీటిని అయితే కుక్ చేసుకోబోతున్నాం రాత్రి డిన్నర్ కోసం. ఆ తర్వాత ఒకటి బాదం మిల్క్. సో ఇప్పుడు వచ్చేసి సన్సెట్ అవుతుంది కదా, కోల్డ్ కాఫీ తాగుకుంటూ ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాం. మస్తుంది. సో మీరు అక్కడ చూసినట్టయితే ఎండ్ అయితే మొత్తం డౌన్లోకి అయితే వెళ్ళిపోయింది. మన ఛాలెంజ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అంటే అయిపోయింది ఆల్రెడీ. మీరు అక్కడ చూసినట్టయితే కార్ వచ్చేసి పైన అయితే ఉంది. రేపు పొద్దుగాడి వరకు అది అక్కడనే ఉంటుంది. వానికి 1 వచ్చినా 2 వచ్చినా అక్కడ నుంచి కానిస్తాడో అలానే కానిస్తాడో వాని ఇష్టం. నువ్వు కార్ కిందికి అయితే ఒక పుస్తకం అయిపోయింది అనుకో, నీకు గుండు వెళ్తుంది. ఒక ఐటమ్ అయిపోయింది. బాగా తాగుడు మీకు ఇసిరేసిండు, నువ్వు ఉండి బిడ్డ నీకు పాటాకి ఇస్తావు. సుతిల్ బామ్ లేడు అన్న చూడాలి ఏమున్నది ఒక అడుగు పొడి. నా దగ్గర కొన్ని రోస్టెడ్ పల్లీలు అవుతున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి జింగన్కి క్యాచ్ చేద్దాం. వాడు మా అందుకుంటాడు, ఒకవేళ అందుకుంటే వానికి ఇద్దాం. పల్లీలు కావన్నా మంచిగా ఫ్రెష్ ప్యాకెట్ వద్దారా? సరే వద్దయితే వద్దట గాయస్. నేను పాపమని వాళ్ళకు కష్టపడుతున్నాను ఇస్తా అనుకున్నా, వద్దనైతే అంటారు. ఇక ఇప్ప కూడా ఇప్పలే. సన్సెట్ గాయస్ ఆల్మోస్ట్ ఆనికి వచ్చింది, మీకు కనిపిస్తుంది కావచ్చు. కొద్దిసేపు అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక, కొద్ది చీకటి అయితేనే ఉంటుంది ఇక. సో ఇప్పుడు వాళ్ళు ఈ పల్లీలు వద్దంటారు కాబట్టి నేనే తింటున్నాను. ఫోన్లో కింది చూపెట్టి డైలాగ్ చెప్పినా, అంతేకాకుండా నేను కింది నుంచి వాళ్ళ కెమెరాలో చూపెట్టి చెప్పిర్రు. అయినా సరే మీకు హైట్ ఏర్పడో లేదో డ్రోన్ వ్యూలో కనుక మీరు చూపెట్టినట్టయితే మీకు క్లియర్గా ఏర్పడుతుంది ఎంత హైట్లు ఉన్నా ఏం కథ అని చెప్పేసి. మీరు చూడవచ్చు ఇంత హైట్లో అయితే ఉన్నాం. జింగా జింగా క్యాచ్ పట్టు జింగా ఇత్తా ఇక పల్లె తిను. లేదు ఇంకా అసలు తినే కదా.
అన్న మీకేంచాలి ఈ పల్లీలు అయితే ఎత్తుండు అన్న ఏయ్ కింద పడే అన్ని ఏరి కింద ఎత్తున్నా జింగడ తింటున్నా ఏయ్ దుంపలు దిగా తింటా ఉండేడా కింద ఇచ్చినా కొద్ది ఏదో అట్లా కవర్ డ్రై కొడుతుంది కానీ వాళ్ళకు కూడా గాయస్ ఇవి బాగా నచ్చినట్టున్నాయి. నేను కొన్ని తీసుకొని నేను మొత్తం ప్యాకెట్ వేసేస్తున్నాయి. అరే పట్టరా అన్న ఒక్కొక్క డేషన్ గా ఎవరిదాకా ఇప్పుడు పెద్ద ప్యాకెటే ఎత్తుండు. ఏయ్ ఎత్తా ఉత్తరే అంతా మోసం చేసిండు. నువ్వు రావు నీ మీదకి సుతిల్ బాంబు మీద పెద్ద పెద్ద సుతిల్ బాంబు లేచి చేస్తావు. వచ్చింది పడు ఎంజాయ్ చేయను పాపం వాళ్ళు కూడా. ఇక అన్న ప్యాకెట్ ఇచ్చి పెట్టింది మన కోసము. ఇక అన్న షేర్ చేసుకుందాం మనం. ఎంజాయ్ అంటే ఇట్లా ఉండాలి. గైస్ అన్న వచ్చేసి మీద ఎంజాయ్ ఎత్తుండు. ఆ ఎంజాయ్ని మనం డిసప్పాయింట్ అయితే వేపిద్దాం. దా కెమెరామెన్ దాన్ని వచ్చేసారు అర్థం. ఏం చేస్తున్నా అంటే మీద ఎంజాయ్ చేస్తున్నా కదా, దాన్ని 4-5 సార్లు అటు ఇటు ఊపిస్తా, మీదికి లేపిస్తా, ఆగం చేస్తా. స్టార్ట్ చేస్తుంది దీన్ని మొత్తం. అయ్యో ఎంజాయ్ చేస్తున్నా అయిపోతారా ఎరుకుంటుండు అన్న. పల్లెత్తియారా గాయస్ వాడు ఎంత పాపాత్మలు ఉన్నాడో చూడర్రే. ఇప్పటికి పల్లెలు ఇస్తే మంచిగా సట్టుగా తిన్నాడు, మళ్ళీ పోయి క్రెయిన్ ఉప్పిస్తాడు. పసలే ఎదురుపోరు आगे करके वो पौधे है ना, पौधे के ऊपर बैठा था कार को. గాయస్ ఇప్పుడైతే నేను మంచిగా పల్లెలు తినుకుంటే ఎంజాయ్ చేస్తున్నా. ఇది రివెంజ్ ఛాలెంజ్ లెక్క లేదని ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ ముంగట చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల మీకు తీసుకోతారట. రివెంజ్ ఛాలెంజ్ గాన్ రాంగ్ కాబోతుంది. కమాన్ కమాన్ పూరా అందరు అందరు మొత్తం లోపలికి పంపిస్తారు చెట్లకి. దేనికి మంచిదని అడుగుతున్నా. అరే అజ్జా చెట్లకు మొత్తం ఇగో వదే లావట్మంటారా దెబ్బ తాకుతుంది. ఈ మొత్తం చుట్టూ చెట్లే గాయస్. ఇలా గుబురు చెట్లు ఉన్నాయి కదా, అవిటలకు దించిర్రు లోపలికి. అన్న వచ్చేసి ఘోరంగా భయపడుతున్నావు, దెబ్బకి రివర్స్ తీసుకోవద్దు. నేనేం భయపడతలేను, కార్ ఖరాబ్ అవుతుంది అన్న బాగా. కార్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. కట 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 అంటుంది వీళ్ళకి తీస్తే. ఒరే అయితే కారు అటు ఇటు పడగలరా. అబ్బా ఎర్రజీమ వచ్చి కరుతుందిరా. ఏమైంది భయమవుతుందా? భయపడ్డా ఇంకా భయపడ్డాలి నిన్ను. ఉత్కందలే భయపడ్డు, బాగా భయపడలే. కటకట కట అంటుంది చెట్ల మీద దిగినా కొద్దది. చెట్ల మీద నడిచే కారు ఎప్పుడైనా చూసిరా? చెట్ల మీద కారు ఉంది. వాళ్ళు దీన్ని 2 బెల్ట్లతో వేలాడదీసారు కదా, మేబీ దాని ఎఫెక్ట్ కావచ్చు. ఏమవుతుందంటే కొద్దిగా క్రెయిన్ మూమెంట్ ఇచ్చినా సరే కార్ మొత్తం జిగా ఊగుతుంది. ఉన్న ప్లేస్లోనే గిర్రా 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 తిరుగుతుంది. ఇవరాక చెట్ల మీద తీసుకుపోయారు కదా, అప్పుడు కొద్దిగా కిందికి దించిర్రు, మళ్ళా బ్యాక్ టు టాప్. ఊగుతాను చూడరు ఉయ్యాలోగినట్టు.
మొత్తం మీదికి వచ్చినాం మళ్ళీ ఎంత కనబడుతుందో చూడు క్రేన్. ఈ ఓవర్ నైట్ రివెంజ్ ఛాలెంజ్లో వన్ నైట్ మొత్తం అబ్జర్వేషన్లు ఉంచాలి కాబట్టి మేము కూడా ఇక్కడ కింద సెటప్ అయితే వేసుకుంటున్నాం. మంచాలు తెచ్చుకొని వేసుకుంటుర్రాకో, వీళ్ళు కష్టపడుతురట. ఇంతకుముందుకు చెట్ల మీద తీసుకుపోయారు కదా, మొత్తం గణీమలు ఎక్కినాయి వీళ్ళకు. కొన్ని ప్రింగిల్స్ చిప్స్ ఉన్నాయి మన దగ్గర, వీటిలకని కొన్ని తిందాం. పక్కపంటే రోడ్డు ఉంది కదా, రోడ్డు మీకు ఎవ్వరు పోయినా సరే కారును షాక్ అవుతారు, వరే అవ్వగా కారు ఏంటంటే గట్ల లేపారని చెప్పేసి. మన సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారు, కారుతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ఎత్తెత్తున్నామని అనుకుంటారు. ఇలా క్యాంపింగ్ ఎత్తున్నామని ఎవరు అనుకోరు, ఎత్తెత్తున్నామని అనుకుంటారు. ప్రింగల్స్ తినడానికి మొత్తం మీది పోదాం, పరి కారు మీదకే పోదాం. ఇక ఇప్పుడు మనమైతే గాయస్ మొత్తం కార్ పైన ఉన్నాము, వ్యూ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. వాళ్ళు చత్తురు నా దగ్గర ప్రింగిల్స్ ఉన్నాయని చెప్పేసి అవ్వా చెట్టాలు తీసుకుపోవడేమో, కానీ మొత్తం ఎర్రమేలు ఇంత సంపుతానే. మీరు ఇవాడదాకా చెట్ల మీద తీసుకుపోయారు కదా, మొత్తం గణేమలు ఎక్కడ కడతాను అరవాల్సిందే. చెట్ల మీద తీసుకున్నప్పుడు ఎట్లా ఎంజాయ్ చేసినా ఇప్పుడు ఎట్లుంది యా ఏంటి రాదు వీడి మీకెళ్ళి ఏం పడ్డా తినేది అనుకుని ఉరుకుతున్నాడు. పల్లీలు వేసి దాకా అందుకే. ఇప్పుడు ప్రింగిల్స్ అయితే నడుస్తున్నాయి, ప్రింగిల్స్ తీసుకుందాం. తేరా ఆ క్యాచ్ పడదాం జింగా. ఏ జింగా ఎవరు పడితే వాళ్ళకే గుంజుకోదు మరి 70. ఇక్కడ వేసిండు పెద్దదేలే. యా రివెంజ్ ఛాలెంజ్ ఇస్తారు నాకు, నన్ను ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు. యా ఒకటి దొరికింది ఆపని. ఎప్పటి 4-5 దినాలు కింద పోతాయి కావచ్చు. ఉన్నాయి ఖాళీ డబ్బా అయితే ఇచ్చిండు. చొక్కా మీదకి వచ్చింది ఇది. ప్రింగిల్స్ డబ్బా వేసిన కదా, అలా రాయి పెట్టి కొడుతురు. ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అదేంటిది అంటే పోయినసారి డెత్ బాక్స్ వీడియో పైన మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. దగ్గర మనకు 1 మంత్లోనే 1 మంత్స్లో కాదు 2-3 వీక్స్లోనే 1 మిలియన్ టచ్ చేయబోతుంది. సో ఇట్లా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇటువంటి ఇంకా క్రేజీ ఛాలెంజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, క్యాంపింగ్ వీడియోస్ కావచ్చు షూట్ చేద్దామన్న మోటివేషన్ మాకు వస్తుంది. ఖచ్చితంగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయర్రి. అండ్ ఇటువంటి ఏమైనా వీడియోలు ఉంటే మాకు షేర్ చేయర్రి. అవి ఎంత రిస్కీ అయినా సరే, అవి ఎట్లున్నా సరే ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఖచ్చితంగా మేమైతే అవి షూట్ చేయడానికి ట్రై చేస్తాము. సో మీరు చేయాల్సిందా ఏంటి అంటే వీడియోని లైక్ అయ్యి, మన ఛానల్ 1 మిలియన్కి చాలా క్లోజ్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి, ఒకటి నా రిక్వెస్ట్. సో చీకటి అయితే వస్తుంది, వెయిట్ చేస్తున్నాం ఇక ఎప్పుడు చీకటి అవుతా అని చెప్పేసి. ఇక్కడ నుంచి పోయే వెహికల్స్ ఆల్మోస్ట్ మీకు కనిపిస్తున్నాయి కావచ్చు, లైట్లు వేసుకొని పోతారు. ఈ కెమెరాలో ఎక్కువ చీకటి అనేది అనిపిస్తలేదు. గాయస్ నేను చెప్పినా కదా చీమలు వచ్చినాయి అని చెప్పేసి, ఇగో ఇది అదే మాఫియా ఘోరంగా అర్థనే ఇవి సుర్రమంటుంది. 2 చూడరు. ఏదేమైనా ఈ రివెంజ్ ఛాలెంజ్లో ఫుల్ రెస్ట్ అయితే దొరికేటట్టున్నది. కింద ఎంజాయ్ చేస్తున్నాం. కిందికి వెళ్ళి కార్ను చూస్తే వెరైటీ కనబడుతుంది. కింద ఆ పార్ట్స్ ఎప్పుడైనా చూసినా అదిగా పెట్రోల్ ట్యాంకు, సైలెన్సర్ ఏమో కనబడుతున్నాయి కింద. కార్ను ఎప్పుడు మీది నుంచి చూసలే కానీ కింది నుంచి ఎప్పుడు చూడలే. ఒక గమ్మతుంది, అది ఏం ఫీల్ ఉంది మా ఆట. One hour later. గైస్ ఇప్పటిదాకానైతే కారు మొత్తం లైటింగ్ సెటప్ అయితే చేసిన, మొత్తం కూడా లైట్లతో డెకరేట్ చేసిన. బయటకి ముంగడ బోనట మీద పోయి కూడా లైట్ సెటప్ అయితే చేసిన. కారు కిందికైతే దిగాలి, మీరు చూడొచ్చు కింద మనలు ఉన్నారు. ఏడున్నారా? ఒక లైట్ కనబడే కాడు ఉన్నారు. సో ఇప్పుడు నేను ఒక స్విచ్ వేసిన అనుకోండి, మొత్తం కార్ అంతా చెక్కుమంటది. ఒక్క నిమిషం స్విచ్ అయితే వేస్తున్నారా? 3, 2, 1.
మొత్తం డిస్కో అయిపోయింది. చుట్టూ మీరు చూడవచ్చు గైస్, ఎవ్రీవేర్ మొత్తం కూడా లైట్లు అయితే సెటప్ చేసినాం. బయట నుంచి ఎట్లా కనబడుతుందో మీరు డ్రోన్ షాట్లు అయితే చూడండి. సో చూసిరు కదా, ఈ విధంగా అయితే మన కార్ని లోపల నుంచి డెకరేషన్ అయితే చేసిన. ఇంకొక లైట్ సెటప్ ఉంది మన దగ్గర, ఈ దీపాలది. వీటిని కూడా ఇప్పుడు సెటప్ అయితే చేద్దాం. గైస్ మన ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి దగ్గర 3-4 అవర్స్ అయితే అవుతుంది. ఆల్రెడీ మంచి వాడు స్టార్ట్ అయిపోయింది. నేను మీకు చూపిస్తా. ఆ చేతిలో మీరు చూడాల్సి మొత్తం పదన అయిపోయింది. ఇది ఇంకా మార్నింగ్ వరకు ఎట్లుంటుందో ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. మనోనికి మీద అద్దాలు గిద్దాలు ఉండొచ్చు, వాడు ఎంజాయ్ చేస్తుండు. ఏమేమో వాడతాడు, మీదికెళ్ళి ఈజీగా పడుతున్నాయి కానీ కిందికెళ్ళి వాడితే మీదికి పోతలేవు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మంట అయితే పెట్టుకుందాం. మనకున్న బెనిఫిట్ అదే. వాడు మీద చలి పెడుతుందో ఎట్లుంటుందో ఎంజాయ్. మేము కింద మంట పెట్టుకుంటున్నాం. చలి పెడుతుంది పండగ కింద పెట్టుకుంటావు కార్ కింద. ఈ లైట్లు కూడా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు కడక్ కనిపిస్తుంది. వాళ్ళు కింద మంచిగా మంట పెట్టుకొని కాపుకుంటారు. మన దగ్గర ఇక్కడ ఫెసిలిటీ అయితే లేదు, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ కరెంట్ ఏదైతే ఉందో దీనిపైన అంత పెద్ద ఐటమ్స్ అయితే రన్ కావన్నట్టు. సో మనకు చలిలోనే మనం ఉండాలి, ఇక తప్పది. గాయస్ ఎవరు లేరు కదా, ఏం సెటప్ చేద్దామన్నా సరే ఆగం ఉన్నది. నేను ఒక్కనే సెటప్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర 2 ఐటమ్స్ తయారు చేసుకోనికి ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఇప్పి తయారు చేసుకోనికి డిన్నర్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే చాయ్ తయారు చేసుకోనికి అయితే ఐటమ్స్ ఉన్నాయన్నమాట. చాయ్ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే పొద్దునైతే తయారు చేస్తా. ఇప్పుడు ఓన్లీ ఇప్పి తయారు చేసుకున్నాం. కుకింగ్ ఐటమ్స్ మీకు ఆల్రెడీ చూపెట్టలే కదా, బ్యాక్ సైడ్ డిక్కీలో అవుతున్నాయి. కుకింగ్ చేసుకోనికి మనకి ఏమేమి ఐటమ్స్ కావాలన్నా అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పొయ్యి కావాలి, పొయ్యి ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ క్యాన్, ఆ తర్వాత మొత్తం ఎవ్రీథింగ్ సెటప్ అంతుంది. తయారైన తర్వాత తినడానికి ప్లేట్స్. సో చాయ్ గిన అన్ని పొద్దుగాల చూసుకుంటావా. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఒక ఇప్పి అయితే తయారు చేస్తుంది. పొయ్యి అయితే గాయస్ కడకు మండుతుంది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బేస్ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుండే, బేస్ లేక ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మంచిగా కింద మంట పెట్టుకొని ఎంజాయ్ చేస్తుర్రు. మన దగ్గర అలాంటి ఫెసిలిటీ ఏం లేదు. చలికి రావాల్సిందే, తప్పది. రివెంజ్ ఛాలెంజ్ ఇది. ఛాలెంజ్ అయి ఉంటే ఏదో ఒకటి చేసేటోళ్ళము. వైర్ ఆపి కరెంట్ పై పెట్టుడా ఏదో ఒకటి చేసేటోళ్ళం కంపల్సరీ. ఈ జింగిడిగాల కింద మంట పెట్టారు, పొగంతా కార్రకే వస్తుంది. గైస్ మనం చలి పెడుతుందని మంట పెట్టుకున్నాం కదా, ఇళ్ళకి వెళ్ళి వచ్చే పొగ అంతా ఇట్లా పోయి ఒక బంధుకి ఇట్లా పోయి చక్కగా కార్ర వస్తుంది. ఎంజాయ్ చేస్తుండు కావచ్చు మీద. అన్నా ఎంజాయ్ చేస్తున్నావా? చేస్తానా పొగ ఇడిచినాం. ఏమేం చేయరా, మొత్తం పొగం తిలక వస్తుంది. ఇక్కడ మంట పెడుతున్నాం. అయినా జింగ పైకి లేచిన తర్వాత 360 degrees ఉన్నాయి కదా, కార్లకే ఓడైంది వెరైటీ కదా పాస. ఇప్పటిదాకా గిట్ల అన్నా నేనే. ఈ ఉల్లిగడ్డతో ఏమో కొంత గుండు బాగా కొడతా. వాళ్ళు కనబడతలేరు కూర్చుంటే. లేను చలి పెడుతుంది, జర గరం గరం ఏమైనా వేసుకుందాం మనం. అది ఏది గట్టి పడ్డది జింగన్ మీదనే పడ్డ, జింగన్ గుండు వలిగింది. ఉల్లిగడ్డతో అబ్బా తాకలే, క్యాచ్ పట్టినా. క్యాచ్ పడుతున్నా నేను. ఏం చేస్తాం? చాయ్ పెట్టు. ఓకే చాయ్ చేద్దాం. వద్దు ఆకలైతుంది. చాయ్ చేసుకున్నాక మ్యాగ్ చేసుకోం. ఓకే ఇలా కూర్చోతలేదు. ఈ చలేమో వర్షం అయితలేదు, ఈ అట్టలేమో ఉంటలేవు. అటు పోయి 4-5 కట్టెలు అయితే వేసుకొచ్చిన. పొద్దుగాడు దాకా పురకసలేదు ఇక.
గరం గరం ఇప్పి అయితే గైస్ రెడీ అయిపోయింది. మనలు కింద చాయ్ వేసుకుంటారు, వాళ్ళు డిన్నర్కి ఏం ప్రిపేర్ చేసుకుంటారు, లేకపోతే ఇంటికాడికి ఏమైనా తెచ్చుకుంటారో తెలియదు మనకు. సో మన ఇప్పి అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని తిందాం, ఆ తర్వాత కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం దీంట్లోనే. సో ఇప్పుడైతే డిన్నర్ టైం. ఇద్దరు చెరో లోటాగా పట్టిరు, నిండా పోసుకురు ఇద్దరు. మరి చలికి తట్టుకోవాలంటే ఆ మాత్రం ఉండాలి. కింద మంట పెట్టుకొని ఎంజాయ్ చేస్తుర్రు, నరుక్కుంటూ అదొకటి చాయ్ తాగుతుర్రు. మస్తు అయింది గాయస్ ఏదేమైనా కానీ. నిజంగా చెప్తున్నా, వేరే క్యాంపింగ్లలో అండ్ వేరే ఓవర్ నైట్ ఛానల్ ఎట్లుంటుంది అంటే ఎంజాయ్ చేసుకుంటూ వీడియోలు తీస్తాం, అందరం ఒక దగ్గర ఉంటాం కాబట్టి. ఈ ఓవర్ నైట్ ఛాలెంజ్ ఎట్లుంది అంటే మొత్తం నేను ఇంత హైట్లో ఉన్నా కదా వేరే అనిపిస్తుంది, కొద్దిగా భయం భయం. అంతే కాకుండా ఇట్లా ఒక్కడిని నాకు ఏం చేయను అర్థమవుతుంది. ఇలా ఆడుంటే ఎవరినో ఒకరిని రిచ్చుకుంటా వాళ్ళతో ఆడుకుంటుంటాం, కానీ ఇక్కడ అట్లా లేదు కదా. మీకని ఫుల్ చలి పెడుతుంది. నేను ఏం చేస్తున్నా అంటే ఈ స్టవ్ ఉంది కదా, గ్యాస్ క్యాన్ ఇది ఫుల్ ఉన్నది, దీంట్లో దీన్ని ఆన్ చేసి పెడతా. ఇట్లా గ్యాస్ అయిపోయేదాకా ఇది మండుతూనే ఉంటుంది. ఇది మండినంత సేపు కొద్దిగా హీట్ వచ్చింది, చల్లగా కాగానే ఇది చల్లారిపోగానే చలి పెడుతుంది. అందు గురించే ఇక మంట ఇది ఆన్ చేసి పెడుతుంది. ఇప్పుడు ఏం చేసినా అంటే ఈ ఫోన్ అడిగి పెట్టి నేను ఒక్కనే ఉన్నా కదా, వీడియో రికార్డ్ అవుతుందా లేదా నాకు తెలియదు, ఎందుకంటే ఫోన్ రివర్స్లో ఉంటుంది కాబట్టి. సో వేరే ఫోన్ డిస్ప్లేలా ఈ ఫోన్ రికార్డ్ అవుతుందా లేదా అని చెక్ చేసిన. చాలామంది డౌట్ పడతారు ఏంటంటే మీరు కిందనే ఉన్నారు కావచ్చు, ఏదైనా చేతులు కావచ్చు అని చెప్పేసి. ఏ వీడియోలో కూడా అటువంటిది ఏం జరగదు, నేను పైనే ఉన్నా. ఇంకంతే ఎందుకు నేను చూపిస్తే అయిపోతుంది. ఇగో చెట్లు ఉన్నాయి దిక్కు, ఇది ఘనవాడిని అంటే మనల్ని ఎందుకు పెట్టాలి మీకు. ఏ వీడియో తీసినా హానెస్టీగా తీస్తాం, మీ అందరి సపోర్ట్ మాకు వచ్చేంత వరకు మేము కష్టపడుతూనే ఉంటాము. ఇప్పుడిప్పుడే కొద్దిగా సపోర్ట్ అయితే వస్తుంది. మనం వీడియో అప్లోడ్ చేసి ఎన్ని రోజులు అయింది, డెత్ బాక్స్ వీడియో అప్లోడ్ చేసి 10 days అవుతుంది. 10 daysలోనే 1 million దగ్గర దాకా వచ్చింది. ఇట్లా అన్ని వీడియోలకు వ్యూస్ వచ్చిన రోజు మేము సక్సెస్ అయినట్టు. అప్పటిదాకా కష్టపడుతూనే ఉంటాం, వీడియో షూట్ చేస్తూనే ఉంటాం. ఆ తర్వాత కూడా చేస్తాం అనుకోండి. సరే ఆగుతుంది ఓకే, బట్ దీంట్లో ఉన్న గ్యాస్ మొత్తం కంప్లీట్ చేసిన అనుకోండి, రేపు మార్నింగ్ చాయ్ తాగడానికి అయితే ఏముండదు. సో అందుకోసం కొద్దిగా కాపాడుతున్నది దీంట్లో. తర్వాత ఎంతనే ఉన్నది దీంట్లో, సో దాన్ని యూజ్ చేసుకొని మార్నింగ్ చాయ్ అయితే వేసుకుందాం. దీన్ని ఇడిచి పెట్టేస్తున్నా. చేసిన మ్యాగీ మొత్తం తినేసిన. ప్రజెంట్ స్లీపింగ్, పడుకునే ముందు కొద్దిగా కారం కారం అయింది. పడుకునే ముందు బాదం పాలు అవుతున్నాయి, ఇది తాగుతా తాగి సోజా. గైస్ ఇది వచ్చేసి ఓవర్ నైట్ రివెంజ్ ఛాలెంజ్ కదా, అందుకే మేము కొద్దిగా చీకటి అయ్యే ముందే గట్టినే తినొచ్చినాం. వన్ అయితే ఏం తినకుండానే మీదకైతే పంపించినాం అనమాట. సో ఇంత ముందుకే ఛాయ్ తాగినాం కాబట్టి ఓకే, మొత్తం సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు టైం చూసినట్టయితే 10:22 అయితే అవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో పడుకునే టైం వచ్చేసింది, ఇప్పుడైతే పడుకుంటున్నాం. ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇక్కడ పక్క పొంటే పొలాలు చెట్లు పొదలు ఉన్నాయి కాబట్టి ఇంత ముందుకే ఇక్కడ పందులు అయితే తిరిగిపోయినాయి అనమాట. జస్ట్ నిన్ననే జింగడి ఇటు సైడ్ ఎదురుకు వచ్చినప్పుడు ఆ ఫుటేజ్ కవర్ చేసిండు. ఫోన్లు ఉందిగా, ఆ ఫుటేజ్ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. మేబీ పందులు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అందుకే ఇక్కడ పొగొచ్చే విధంగా ఒక మంటను అయితే పెట్టేసి పడుకుంటున్నాం మేము. ఇంకిని కూడా వేసి ఇంకా కట్టె కూడా వేసి కొంచెం పొగ ఈ స్మెల్ మంట స్మెల్ ఉంటే పందులు దగ్గర రావన్నమాట. మేము ఇద్దరం అయితే ఇక్కడ వండుకుంటున్నాం. మన కెమెరామెన్ విజయగాడు వచ్చేసి కార్లో వండుకుంటాడు. అనుకుంటారా రగ్గొద్దా మరి అంటావు, నేను ఎత్తికిన పెట్టుకున్నా. అసలే చలి బాగా పెడుతుంది, ఇక్కడ పెడుతున్నా తీసుకో.
ఇంకా పందుల సౌండ్ అది ఏమైనా వచ్చినట్టు అయితే లేదు. లేపుతుంది ఏ పండుగ నా బూరలో పెట్టేవా అంటుకుంటుంది. ఈ గుడిచి అంటుకుంటుంది ఆయన దెబ్బకు. గైస్ ఇప్పుడే మేల్కైతే వచ్చింది. ఎందుకంటే ఇంకా చెట్లు కనబడుతున్నాయి కదా, ఆ చెట్లకి వెళ్ళి ఏదో నడుచుకుంటా పోయినట్టు సప్పుడు వచ్చింది. సప్పుడు వచ్చిందని లేస్తే ఉదయం నక్కలు వరుతున్నాయి అక్కడ సైడు. మీకు వినబడుతుంది వచ్చేస్తాను సప్పుడు. నక్కలకు బాధ ఏంది, ఉదయం పందులు సప్పుడు వస్తుందంటే మళ్ళీ నక్కలేదు. ఇంత టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 3:19 అయితే అవుతుంది. అన్నా 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 ఏమో సప్పుడు వస్తుందన్నా మన ఎన్నుకున్న చెట్లకి వెళ్ళి. ముంగీసలో ఏంటి తీరా లేవన్నా పంకూర అన్న వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కావచ్చు. నార్మల్గా క్యాంపింగ్ చేసినప్పుడే సోయి లేకుండా వంటాడు. ఇలా ఇంకా మంచిగా ఆరామ్సే వండొచ్చు ఏ సప్పు లేకుండా. 2 hours later. గైస్ ప్రతి రివెంజ్ ఛాలెంజ్లో మాకే ఉల్టా ఛాలెంజ్ లెక్క రివెంజ్ ఛాలెంజ్ లెక్క అవుతుంది. ఈ ఛాలెంజ్లో కూడా అట్నే ఉన్నది. ఏం సలేమో కానీ ఒక గంట సేపు కంటిన్యూగా నిద్ర పట్టింది అయితే లేదు. మేలుకొచ్చింది. మొత్తం రగ్గులంతా పచ్చిగా అయిపోయినాయి. మీకెళ్ళి మంచివాడు అది ఇది. ఓ రాత్రి వీళ్ళు లేపిండు, కరెక్ట్ కన్నా అంటుకుంది వీళ్ళు లేపిండు. అదేంతో బాధ అయిపోయి ఇప్పుడు ఏంది ఇంటికెళ్ళి పనుల సప్పుడే వచ్చింది. అప్పుడైతే నువ్వు డీల్ చేయనుంటే నన్ను లేపిన మధ్యలో భయమైంది. మరి నేను ఉంటే ఇన్నే ఉన్నా కానీ భయమైంది. మళ్ళీ ఉదయకు నక్కలు కుయ్య తలిగించుకునేది. వర్షం అయితే లేదు, మంచి ఇంకా పడుతూనే ఉంది. జర తెల్లారి దాకా ఎండ వచ్చేదాకా ఇట్నే ఉంటుంది పరిస్థితి. మంట పెట్టుకున్నామా? హలో గైస్, గుడ్ మార్నింగ్. ఘోరంగా చలి పెడుతుంది. పైన ఉండేసరికి ఇక్కడ దిక్కు నుంచి వెళ్ళి గాలి పైరలు అంటారు కదా వస్తూ ఉన్నాయి అన్నట్టు. అటు వాళ్ళు ఇంకా ఫుల్ చలి పెడుతుంది. నా దగ్గర స్వెటర్లు కావచ్చు, క్యాపులు కావచ్చు ఏం లేవు. అసలు ఈ ఛాలెంజ్లో స్వెటర్లు అనేవన్నీ ఇంక్లూడ్ చేసుకునే ఉండే. ఇంత హైట్లు ఉన్నాం, ఇది దానికంటే ఎక్కువ ఈ చలికి చచ్చిపోయినా. నిద్ర అసలు ఒక గంట సేపు కూడా సరిగా నిద్రపోలే కావచ్చు. ఇక్కడ మీకు ప్రూఫ్ ఏంటి అంటే ఇగో అద్దం పైన చూడవచ్చు మంచు మొత్తం ఎట్లా పడ్డదో. ఇక్కడనే కాదు, సైడ్ మిర్రర్ కావచ్చు, బ్యాక్ మిర్రర్ కావచ్చు, ఎవ్రీవేర్ మీరు ఎక్కడ చూసినా సరే మొత్తం మంచి అయితే పడ్డది. లోపల సీట్లు కూడా నానిపోయినాయి, అన్ని పచ్చిగా అయినాయి ఐటమ్స్. ఇదంతా ఇగో వీడైతే మొత్తం నీళ్ళే అయినా మీరు చూడవచ్చు. వాళ్ళు కింద మంచిగా మంచాల కూర్చొని మంట పెట్టుకున్నారు, కాపుకుంటారు. మన దగ్గర అటువంటి ఫెసిలిటీ అయితే ఏం లేదు. ఇక్కడ నా దగ్గర ఉన్నది చిన్న గ్యాస్ స్టవ్. ఇంకో గంట 2 గంటలు అయితే తెల్లారుతుంది, కింది పోవచ్చు. వర్షం అయితే లేదు గాయస్. ఏం రివెంజ్ ఛాలెంజ్ ఏమో, నార్మల్ ఛాలెంజెస్ అన్నీ మంచిగా ఉండే. చలికే సహా చచ్చిపోయినా. చలి లేకుంటే ఎండాకాలం అయితే ఇలా ఎంజాయ్ చేద్దుంటే, కాకపోతే ఫుల్ చలి పెడుతుంది. ఫస్ట్ వచ్చేసి గ్యాస్ ఆన్ చేస్తా, దాంతో కొద్దిసేపు ఆపుతున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకొక 10 to 15 minutesలో సూర్యుడు అయితే బయటకు వచ్చేస్తాడు. ఇది ఓవర్ నైట్ ఛాలెంజ్ కాబట్టి గాయ సూర్యుడు బయటకు రాగానే ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయిపోతుంది. నేను కిందికి అయితే పోతుంది, చచ్చివిక్తున్న ఫుల్ చలి పెడుతుంది. జింగిడి అయితే చాయ్ చేసుకోనికి అయితే ఏం లేదు, మన దగ్గర ఫుల్ సెటప్ ఉంది కాబట్టి చాయ్ చేసుకుందాం ఫస్ట్. చాయ్ ఎత్తా అని అప్పంచాలు మురుతున్నా. కాకపోతే నాకు గుర్తులేని విషయం ఏంటంటే, రాత్రి వాళ్ళకు చాయ్ వేసుకోనికి అవి లేవు అంటే చాయ్ పత్తా అయినా చాయ్ పత్తా చక్కెర ఇచ్చినుంటే. ఇప్పుడు నా దగ్గర లేవు, అవి తీసుకుందామని ఏం ఫెసిలిటీ లేదు. ఏం కదా కొద్దిసేపు కాపుకుంటే అలా ముత్తు కదా గ్యాస్ మిగిలించుకున్నా కదా, దాంతోనే కాపుకుంటుంది అయిపోయాకి. అప్పో విషయం అయితే లేదు రసాలి. బాదం పాలు ఉండే, అవి ఉంచుకున్నాయి. అవి కూడా మొత్తం తాగి వాళ్ళం మీకు ఇసిరేసిన రాత్రికి.
చలికాలం స్టార్ట్ కాక ముందుకు చలికాలంలో అయినా వండుకుంటూ పనికొస్తాయని చెప్పేసి ఇటువంటి చిన్న చిన్న రగ్గులు తెచ్చుకున్నాము. చలికాలం స్టార్ట్ కాక ముందుకు మంచిగా ఆపినాయి. అబ్బో ఈరోజు పిప్పి పిప్పి వెళ్ళింది. అబ్బా చలి ఇది దీంతో ఏ మాత్రం ఆగుతలేదు సార్. మళ్ళీ ఇంకో విషయం ఏంటిది అంటే వీళ్ళు మాస్టర్ ప్లాన్ అయితే వేసారు. మాస్టర్ ప్లాన్ వచ్చేసి ఏంటిది అంటే ఒకవేళ చుట్టూ అన్ని గ్లాసెస్ లేపొచ్చేటట్టు ఉంటే అన్ని లేపుకొని లోపల ఇచ్చావంట అని చెప్పేసి గ్లాసులు లేపరాకుంటే వీటి హ్యాండిల్ అన్నీ ఉడవీకారు. దాని హ్యాండిల్ లేదు, దీని హ్యాండిల్ లేదు, కటింగ్ ప్లేయర్ కూడా లోపల లేదు. కాబట్టి ఇప్పుడు వీటిని పైన కట్టి లేపుతాం, లేపనీకి ఏం లేదు, సచ్చినట్టు ఇలానే ఉండాలి. మస్తు ఆలోచించారు. ఫుల్ సరే అబ్బా అవసరం అయితే లేదు. వీళ్ళేమో మంచిగా ఎంజాయ్ పండగ. ఈ బ్రెడ్ పీనట్ బటర్ కావాలని చత్తుర్రు. ఇచ్చేస్తున్న వాళ్ళకి నాకు వద్దు. ఇంకో అర్ధగంట అయితే ఛాలెంజ్ క్లోజ్ అవుతుంది. తినుకుంటూ కూర్చొని బో అరే ఇగో తీసుకోర్రా బ్రెడ్ పీనట్ బటర్. ఈ ఓవర్ నైట్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పనులు తోముకుంటూనే తినుడు అవుతుంది. ఇవాళ కూడా అదే పరిస్థితి వచ్చేసింది. జస్ట్ నీళ్ళు పోసుకొని పుకిలిచ్చి నోరైతే కడుక్కుందాం. తర్వాత ఈ పీనట్ బటర్ విత్ బ్రెడ్ అయితే తినేద్దాం. నీళ్ళు పోతుండారా మీది నుంచి వీడికి వచ్చే వరకు నేను ఆయనతో తప్పించుకొని పోతా. దర్రా సూర్యుడు వచ్చే టైం అయింది. సూర్యుడు అరే సూర్యుడు రాగానే చెప్పు. సూర్యుడు రాగానే కారు దిగాలి. అసలైంది ఇస్తలేవు. హలో హలో ఏంటిరా బ్రెడ్ ఇయ్యలే. ఏమిచ్చాడు? అవో పీనట్ బటర్ ఒకటి. పాల ప్యాకెట్ ఏదిరా విజ్జిగా చాయ్ చేస్తా అని చెప్పిన పాల ప్యాకెట్ లేదు సంచిలా. ఏడా సంచిలా ఫ్రిడ్జ్లో పెట్టినావా ఖరాబ్ అవుతుందని. ఇంకో ట్విస్ట్ ఏంటంటే గాయస్ నేను అప్పంచి చాయ్ నీకు చాయ్ పత్త లేదు, చక్కెర లేదని చెప్తున్నా కదా, సంచిలో పాల ప్యాకెటే లేదు. నా గురించి తెచ్చుకున్న ఒకటి వాళ్ళు లేపేసి రాత్రి. చిక్క ఉండాలని 2 ప్యాకెట్లు పోసుకున్నాం రాత్రి. నీళ్ళు పోసుకోకుండా వేసుకోరా? వీడియో చేసిండు 2 ప్యాకెట్లు పోసి. ఒరే కోతిగా కుక్క పిల్లకు బిస్కెట్ చూపెట్టి అక్కడ ఊతుంది చూడు, అట్లా ఊతున్నా. వాడు మొత్తం సమానంతో ఎత్తున్నట్టున్నాడు కదా సందులో సందు. బ్రెడ్ గాయస్ ఏమాత్రం తినే ఆలోచన ఇంట్రెస్ట్ ఏం లేదు. అసలు చాయ్ తాగాలని ఉండే నాకు. చాయ్ లేవు, పాలు లేవు, ఏం లేవు. సర్వైవ్ అయిదాం ఎట్లయితే ఏముంది. అండ్ మీరు చూడవచ్చు గాయస్ చలి ఎంత పెడుతుందంటే మొత్తం కూడా పోమని చెట్ల జామ చూడరు. చెట్లల్లో చల్లగా చలి పెడుతుంది. ఇడిదిక్కి మొత్తం మంచు. అబ్బో అరే అబ్బా గిసొంటి బా చల్లగా ఉన్నాయి. గిసొంటి చాలా ఇక గాలి ఎట్లుంటుందో మీకు దీన్ని చూస్తే అర్థమవుతుంది కావచ్చు. మంటని ఇక్కడ దగ్గర నుంచి గాలి ఇట్లా వస్తుంది, దానివల్ల ఇట్లా సైడ్కి వెళ్ళిపోతుంది, చల్లగా వస్తుంది గాలి. గాయస్ మనకు రేషన్లో పైనుంచి వెళ్ళి బ్రెడ్ పీనట్ బటర్ వచ్చిందని చెప్పినాం కదా. సో ఎప్పుడైతే దీన్ని కానిచ్చేద్దాం. ఇది ఇప్పుడా కొద్దిగా పసు దమ్ముకొని తింటున్నా. టేస్ట్ వేరే ఉంటుంది ఇంకా ఏమైనా. నిన్న సాయంత్రం మమ్మల్ని పైనకి లేపి ఆయన వెళ్ళిపోయిండు. ఇప్పుడు వచ్చిండు ఆయన రాగానే ఆయనకు బ్రెడ్ ఎత్తి తింటనే లేరు. ఇలా మస్తు అయింది వీడియో. ఇక నేను పైనకి వెళ్తాను. నేను పైనకి పోయి పైన కూర్చొని సూర్యుడు బయటకు వెళ్ళే వ్యూ చూపిస్తా అనుకున్నా. కాకపోతే చూడండి మొత్తం మంచు వల్ల నీళ్ళన్నీ జమ అయిపోయినాయి. సూర్యుడు వచ్చేసి బయటకు వెళ్తుండు. కొద్దిగా వచ్చినా ఛాలెంజ్ అయిపోయినట్టుగా వెళ్ళిండు. రౌండ్ రావన్నా, రౌండ్ ఇంకో 2 సెకండ్లు వస్తా రావురి.
మొత్తానికి గాయస్ మనం వెయిట్ చేస్తున్నట్టుగానే సూర్యుడు వచ్చేసి కంప్లీట్ పైనకైతే వచ్చేసిండు. మన ఓవర్ నైట్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఈ కార్లో ఫినిష్ అయితే అయిపోయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్లీ రౌండ్ వచ్చింది. మన ఓవర్ నైట్ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు దించేదాకా దిగడానికి లేదు, వాళ్ళు దించేదాకా ఆగాలి, ఆ తర్వాతనే దిగుడు. మొత్తానికి గాయస్ మన ఓవర్ నైట్ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయింది. సూర్యుడు బయటకు వెళ్ళి అర్ధగంట అయింది కావచ్చు. సో వీళ్ళు దించుతలేరు కిందికి, ఏం దించుతారో నాకు అర్థం అయితే లేదు. ఇప్పుడు క్రేన్ స్టార్ట్ అయింది, మీకు సౌండ్ వినబడుతుంది కావచ్చు ఆల్రెడీ. పోయేది దిగితే దిగినట్టు నా నోట్లకి మీరు చూడవచ్చు చలికి ఎట్లా వస్తున్నాయో, పొగలు వస్తున్నాయి మొత్తం. ఏం చెప్తారు అసలు వీళ్ళు దించాక. గాయస్ ఇది వచ్చేసి ఓవర్ నైట్ రివెంజ్ ఛాలెంజ్ కాబట్టి మనకు సూర్యుడు అయితే వచ్చేసిండు. సో దాన్ని డౌన్ చేసే సమయం అయితే ఆసన్నమైంది. బాయ్ నీచే కరో. వస్తారా అందరు ఒకసారి మీదికి ఏరిగేస్తారు? వస్తారా ఒకసారి అందరు మీదికి? ఏమో మీద చెడ భయం అవుతుందట చెప్తుండు. ఒకసారి మేము ఎంజాయ్ ఉంది, ఎంజాయ్ ఉందట. ఒకసారి పోయేస్తాం మేము కూడా. ఇప్పుడు వచ్చేసి గాయస్ అందరం అయితే పైనకి వెళ్తున్నాం. దర్రా మన ఎక్స్పెరిమెంట్ ఛానల్ కదా, ఏం చేసినా మనం అంతా ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేయాలి కాబట్టి మనం కూడా ఎక్కుతాం. ఇవరి దాకానేమో నాకు భయమైంది అన్నారు. ఇప్పుడు అన్న క్రేన్ అయితే అడిగి పోయి అడుగుతున్నా ఆపుతా అందరం ఎక్కుతా అని. జింగడు వచ్చేసి ఈడున్నాడు, అన్న వచ్చేసి మొత్తం టాపు. అందరం పోతాను అంతేం లేదుగా. ఇప్పుడు గట్టినే యాక్టింగ్ చేస్తావా? ఎందుకంటే వీడియో తీస్తాను కదా. ఆస్మాన్కి ఉంచాయో మే భలే అనిపిస్తుంది. ఎంత మంచిగా ఎంజాయ్ చేసినావుగా. ఎంజాయ్ అట చలిగా వచ్చిండ్రా, ఘోరంగా చలి పెట్టింది. గింత మీదకి వచ్చినావు నన్ను ఇంకా బాగా తీసుకొని గిట్కాని కదా ఇటు మీ దాకా వచ్చినాక లోపలికి వస్తా అని చూస్తాడు, ఏరిగేస్తుండు. ఎలుగుంది ఏంటి? బాగాలేకుందండి బాబాయ్, మస్తు అనిపిస్తుంది ఇడికెళ్ళి చూస్తే. ఏం ఫీల్ ఉంది ఈ వీడియో పైన మీ సపోర్ట్ వస్తే అందరం ఒకసారి 24 hours క్యాంపింగ్ చేద్దాం ఇట్లనే. ఇవే కార్లా ఖచ్చితంగా 30 lakhs అయితే కంప్లీట్ చేశారు ఈ వీడియో. రివెంజ్ ఛాలెంజ్ ఇద్దామని చెప్పేసి గిలౌస్ పెడితే ఎంజాయ్ చేసినట్టు మంచిగా సోఫా సెట్ లెక్క అది ఉన్నది. ఎంజాయ్ చేసుడు కాదు, ఘోరంగా సెలబెట్టింది. వేవిరా క్లిప్ ఎవరు తీసేసిండ్రా సెలబెట్ట ఎక్కించుకోకుండా. ఇప్పుడైతే కిందికి పోతున్నా, ఎక్కువసేపు మీరు ఉండదలుచుకోలే, ఎందుకంటే ఇద్దరం ఉన్నాం. ఎవరైనా ఒకరు కింద ఉంటే ఏం కాదు. మరి నాకు బ్యాకప్ ఉన్నదా? ఉన్నాడుగా ఇంటికాడ ఉంటే మా అమ్మకి ఒక్కడే పెద్ద కొడుకు నేను. మరి ఒకటే మంచి కొడుకు మంచిగా లంగా ఉండే. అదే పేరు కిందికి వెళ్ళి చూస్తున్నదానికి మీదికి వెళ్ళి చూస్తున్నదానికి చాలా తేడా ఉంది. సినారియో అదిరిపోయింది మీద. సినేరియా అదిరిపోయింది కానీ చలి మాత్రం బీభత్సంగా పెట్టింది. ఇది కింద గాలి వస్తలేదు, మీద గాలి వస్తుంది. ఓ చూడు బెల్ట్ మొత్తం బాడీ మొత్తం బెండ్ అయిపోయిందిరా. ఏమో దగ్గరకి అవుతుంది అంటే అదే కావచ్చు. కరకర సప్పుడైంది. తెలంగాణ కూడా కారు క్రేన్ ఆగున్నా కానీ ఇట్లా ఆగి లేదు, స్ట్రేట్గా ఇట్లా తిరుగుతుంది. రివెంజ్ ఛాలెంజ్ ఇట్లా ఏదో ఎంజాయ్ చేసి మీదికి పోయి బాగానే ఉన్నాయి. రివెంజ్ ఛాలెంజ్ ఎట్లా అనిపించింది? ఫుల్ చలి పెట్టింది. చలిగా వచ్చాను నాకు. ఏం అనిపించలే కానీ చలిగా చచ్చిపోయినా. ఇప్పుడు నిజం చెప్పు. జింగిడియాలు అద్దాలు ఎక్కకుండా అవి క్లిప్పులు తీసేసిర్రు, అవి ఉంటే మంచిగా ఉంటుండే. అంటే మీదికి లేపిన భయానికి అంటే
చలికి తోటి ఇబ్బంది అయింది అన్నమాట. మేమన్నా కింద మంట రివెంజ్ ఛాలెంజ్ అదే ఇక. సో ఇది ఈ రోజు రివెంజ్ ఛాలెంజ్ అండ్ ఓవర్ నైట్ రెండింటిని మిక్స్ చేసి క్లబ్ చేసి ఒక మిక్సీలో రుబ్బేసి ఒక అవుట్పుట్ అయితే బయట తీసినాం. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ ఏరి, నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు నిన్న చెప్పినా కదా గండు చీమలు అటాక్ చేసినాయి మొత్తం పైనకి ఎక్కినాయి అని చెప్పేసి. ఇవి అవిటి మంద